హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో బీట్రూట్తో దోసని చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు బీట్రూట్ తినకపోతే కనుక ఇలా దోశలు వేయండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బీట్రూట్ దోశని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 గ్లాసు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. హాఫ్ గ్లాసు మినపగుళ్ళని వేసుకొని వీటిని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇందులోకి వేరే వాటిని యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు అటుకుల్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకొని మనం తాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత ఈ బియ్యం మినపప్పు అన్నీ మంచిగా నానిపోయాయి కదా, మళ్ళీ వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మినపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన బియ్యం పప్పులను కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం 8 to 10 అవర్స్ పులయబెట్టుకోవాలి. మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ బీట్రూట్ దోశల్ని వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ పిండి మొత్తం బాగా పులిసిపోయింది కదా, ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఈ పిండి మొత్తంతో బీట్రూట్ దోశలని వేసుకోవట్లేదండి. కొంచెం పిండిని వేరే బౌల్లోకి వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. మనం సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ పెద్దదైతే కనుక 1 వేసుకోండి, చిన్నదైతే కనుక 2 వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెమే వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక పిండి లూజ్ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా బీట్రూట్ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిలోకి ఈ బీట్రూట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ బీట్రూట్ ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో ఒకసారి శుభ్రంగా తుడుచుకోవాలి. 2 గరిటెల పిండిని దోశ ప్యాన్ మీద వేసుకొని వీలైనంత పలచగా దోశను వేసుకోవాలి. దోశను వేసేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. వేసాక హై ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. దోశ కొంచెం కాలాక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి. ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ అన్ని వైపులు కాలేటట్టు చూసుకోండి. మనం దోశ ప్యాన్ని ఒక దగ్గర ఉంచితే మిడిల్లో వరకు కాలుతుంది, చుట్టూ తెల్లగా ఉంటుందండి. దోశ కొంచెం కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 2 నుంచి 3 నిమిషాలు దోశని బాగా కాల్చుకొని ఇలా దోశ కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన దోశలు కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు బీట్రూట్ తినకపోయినా కానీ లేదా ఏదైనా వెరైటీ దోశ వేసుకోవాలనుకున్నా కానీ ఇలా బీట్రూట్తో దోశలు వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ బీట్రూట్ దోశని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను క్యారెట్తో కూడా దోశలు వేసానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ దోశల్ని మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.